నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో, ప్రతి మహిళకి 2 రొమ్ములే ఉంటాయి అనేది నిజమా? అబద్ధమా? ఒక విధంగా నిజమనే చెప్పొచ్చు. కానీ చాలా మటుకు అబద్ధం కూడా అవ్వచ్చు. ఎందుకంటే మామూలుగా మీకు పుట్టిన తర్వాత పుట్టినప్పుడు చూస్తే ఒక మిల్క్ లైన్ అనేది ఉంటుందనమాట. ఆ మిల్క్ లైన్ ఎక్కడి నుంచి సెంకల్లోంచి మన బ్రెస్ట్ దగ్గర నుంచి అలా కిందకెళ్ళి ప్యూబిక్ ఏరియా వరకు, జెనిటీలియా వరకు ఒక లైన్‌లా ఉంటది. ఆ లైన్‌లో అంతా బ్రెస్ట్ టిష్యూకి చిన్న పిల్లలు ఆల్రెడీ పుట్టినప్పుడు రెడీగా ఉంటాయి. వీటిలో మిగతాయన్నీ డిసపియర్ అయిపోతాయనమాట. అవి అవసరం లేదు, డిసపియర్ అయిపోతాయి. కానీ ఒక 2 మిగులుతాయి మనిషిలో. హ్యూమన్ బీయింగ్స్‌లో మహిళలకి ఆర్ మెన్‌కి కూడా ఇవి 2 మిగులుతాయి. కొంతమందికి అంటే దీనికి మీకు అర్థం అవ్వాలంటే మీరు ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తున్నాననుకో, కుక్కలు అలా చూడండి. మీరు ఫీమేల్ డాగ్‌ని చూసారంటే మొత్తం అంతా ఒక లైన్ అంతా మిల్క్ గ్లాండ్స్ ఎన్లార్జ్డ్ ఉంటాయి. సో, వాటిని అన్నిట్లో బ్రెస్టే అవన్నీ బ్రెస్ట్ టిష్యూసే. మనకది అవసరం లేదు ఇవల్యూషన్‌లో కాబట్టి మనకు అవన్నీ డిసపియర్ అయిపోయి 2 మిగులుతాయి. కానీ కొంతమందికి ఇవల్యూషన్‌లో 2 మిగలకుండా 3 గానీ, 4 గానీ మిగిలే అవకాశం ఉంటాయి. ఎన్ని మిగులుతాయనేది ఒక్కొక్కరికి వేరియబుల్. కానీ చాలా కామన్‌గా ఏంటి అంటే శంఖలో బ్రెస్ట్ అంటే శంఖలో మిగలడం అనేది కామన్. ఆర్మ్‌పిట్‌లో చాలామందికి బ్రెస్ట్ టిష్యూ మిగులుతది. మీరు ఈ బ్రెస్ట్ టిష్యూని ఈ మధ్య చాలామంది శంఖలో ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్‌లో తెలియడం గానీ, లేదు అంటే కొంతమందికి ఎట్లా అంటే ఇది బ్రెస్ట్ టిష్యూ. అంటే మీ రొమ్ము ఎట్లా అయితే పీరియడ్స్‌తో పాటు నొప్పి రావడం గానీ, పెరగడం గానీ, తగ్గడం గానీ, ముట్టుకుంటే బాగా ఇబ్బందిగా అనిపించడం గానీ, ఈ సింప్టమ్స్ ఏమేవి ఉంటాయో అవన్నీ సేమ్ బ్రెస్ట్ టిష్యూ ఎక్కడున్నా సరే అలాగే రియాక్ట్ అవుతది. సో, మీకు శంఖలో బ్రెస్ట్ టిష్యూ ఉన్నా కూడా సేమ్. కొంతమందికి ఏమవుతదంటే ప్రెగ్నెన్సీతో పాటు ఎలా అయితే మామూలుగా అందరికీ బ్రెస్ట్ పెరిగిద్ది, మిల్క్ ప్రొడక్షన్ కోసం బ్రెస్ట్ పెరిగిద్ది కదా! అట్లానే శంఖలో కూడా ఈ బ్రెస్ట్ కూడా పెరిగిద్ది. ఆర్ కొంతమందికి ర్యాండమ్‌గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. సో, ఇలా ఇంక్రీజ్ అవ్వే బ్రెస్ట్‌ని చూసి భయపడుతున్నారు చాలామంది. ఇదేంటిది అనేది. సో, దీన్ని యాక్సిలరీ బ్రెస్ట్ అంటాం. అంటే ఒక ఎక్స్‌ట్రా బ్రెస్ట్ టిష్యూ మిగిలింది. దీంట్లో క్యాన్సర్ అవుతుందా అనేది చాలా కామన్ భయం అందరికీ. క్యాన్సర్ వచ్చే అవకాశం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఎనీ బ్రెస్ట్ టిష్యూ ఇది కూడా బ్రెస్ట్ టిష్యూయే. కానీ చాలా 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 అన్‌కామన్. అంత రేర్‌గా ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే సైజ్ పెరగడం, నొప్పి, ఇబ్బంది ఆర్ కొంతమందికి మరీ సైజ్ పెరిగిపోయి లిటరల్లీ శంఖ ఇలా లేచి పెట్టి వాళ్ళకి ముడుచుకోవడానికి రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ అంటే చేతులు కదపడానికి కూడా ఇబ్బంది అవుతాయి. చాలా పెద్దగా అయిపోతాయి. అంత బ్రెస్ట్ టిష్యూ అంత సైజుకి కూడా పెరిగిపోతాయి. సో, ఇలా ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఆప్షన్ ఏంటి అంటే సర్జికల్‌గా తీసేసేయడం. అంటే ఆపరేషన్ చేసి ఆ శంఖలో ఏదైతే ఎక్స్‌ట్రా బ్రెస్ట్ టిష్యూ ఉందో అది జనరల్‌గా తీసేస్తాం. అది తీయాలా లేదా అనేది కంపల్సరీ కాదు. అంటే క్యాన్సర్ అవుతది కాబట్టి తీసేయండి అనేది కాదు. కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు తీసేస్తాం. లేదు ఇబ్బంది ఏం లేదు, కొంతమందికి పెరగదు అసలు అట్లానే ఉండిపోతుంది. అలాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని కంపల్సరీ తీయించుకోవాలనే అవసరం కూడా లేదు. జస్ట్ ఈ కండిషన్‌కి ఒక అవేర్‌నెస్ ఉండి ఇది ఇలా అవుతుంది, ఇది అబ్నార్మల్ కాదు. కొంతమందిలో 2 శంఖల్లో మిగిలిద్ది, కొంతమందిలో ఒక్క శంఖలోనే మిగిలిద్ది ఆర్ కొంతమందికి అబ్బాయిలకు కూడా మిగిలిద్ది. ఒక పేషెంట్ రీసెంట్‌గానే వచ్చారు. ఆయన మొహమాట అంటే మీకు శంఖలో ఇలా బ్రెస్ట్ వస్తుంది అంటే ఆయన యంగ్ ఏజ్ పేషెంట్. అంటే ఆయన మొహమాట కూడా హి వాస్ ఫీలింగ్ లిటిల్ అషేమ్డ్. సో, అది న్యాచురల్‌గా జరిగే ప్రాసెస్. దానివల్ల ఏమీ అంత హార్మ్ ఉండదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో, శంఖలో బ్రెస్ట్ అనేది చాలా మందిలో ఉంటుంది. అది మీకు అందరూ రివీల్ చేయరు కాబట్టి మీరు భయపడుతూ ఉండుండొచ్చు. అలా ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్ ఆపరేషన్‌తో చాలా చిన్న ఆపరేషన్‌తో దాన్ని తీసేయొచ్చు. ఇబ్బంది కలిగిస్తుంటే మాత్రమే. మీకు ఇలా శంఖలో బ్రెస్ట్ ఇష్యూ ఉండి, మీ స్టోరీ ఏమన్నా మాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.